మనసు పడే మౌన రోదన పార్ట్ 36. రాహుల్ ఏమీ చెడ్డవాడు కాదు. గీతని కాలేజీ రోజుల్లో ప్రేమించాడు. మంచి చెడు ఏదైనా ఆమెకే కట్టుబడి ఉన్నాడు. కానీ గీత అలా చేసినందుకు ఇక రాహుల్ గీతని జన్మలో క్షమించకూడదు అనుకున్నాడు. అందుకే ఇక అతను ఏం చేయాలో అతని మనసు నిర్ణయం తీసుకుంది. అతని కొత్త జీవితానికి పూలబాటలు వేసుకున్నాడు. శ్రావణి కొద్ది రోజులుగా కాస్త డల్గా ఉంటుంది. సూర్య ఎంత అడిగినా ఏమీ లేదు బావా అంటుంది. కానీ ఆమె మదిలో ఏమిటో ఆమెకే తెలుసు. అది సూర్య కూడా గ్రహించగలిగాడు. శ్రావణి కడుపులో కవలపిల్లలు అని చెప్పి డాక్టర్ కొన్ని రోజులు దూరంగా ఉండమన్నాడు. అందుకు సూర్య శ్రావణిని జాగ్రత్తగా చూసుకుంటూ తనకు దూరంగా ఉంటున్నాడు. అందుకే శ్రావణి కలవరపాటు. సూర్య జీవితంలోకి వెళ్ళిన దగ్గర నుంచి శ్రావణి అతనికి ఏ విధంగా సుఖం ఇవ్వలేదు అని ఒక అపోహ. వెంటనే పిల్లలు వద్దు అనుకునే మనిషి కాదు. దేవుడిచ్చిన వాడు వాటిని అందుకోవాలి అనుకునే గుణం శ్రావణికి. ఈ క్రమంలో సూర్యని బాగా బాధ పెడుతున్నానని ఇంట్లో గీత అమృత తిరుగుతుంటే సూర్య మాత్రం ఎన్ని రోజులు అలా ఉంటాడు అని శ్రావణికి బాధగా అనిపించి శ్రావణి సూర్యతో నేను మా అమ్మని తీసుకుని కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళనా అని అడిగింది. సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏ రోజు అసలు బయట కాలు పెడదాము అన్న ఆలోచన లేని శ్రావణి ఈరోజు అతనిని వదిలి వెళతాను అంటుంటే సూర్య మనసు పిండేసినట్టుగా అనిపిస్తుంది. శ్రావణి ఏమో, ఇంట్లో తను లేకపోతే తన ప్రయత్నం తాను చేస్తాడు. ఒకప్పుడు సూర్య, ఇప్పుడు సూర్య తన కోసం అలా మారితే అతనిని అర్థం చేసుకోకుండా ఎన్ని రోజులు అలా ఉంచాలి? పోయినసారి ప్రెగ్నెంట్ అప్పుడు కలవవచ్చని డాక్టర్లు చెబితే సంధ్యక్క అని దూరం పెట్టాను. తర్వాత పట్టుమని 1-2 నెలలు కూడా తను ప్రశాంతంగా ఉన్నది లేదు. వెంటనే మరలా అందిన సంతానాన్ని కాదు అనలేదు. సూర్యని అలా చూడను లేదు. అందుకే శ్రావణి తల్లిని తీసుకుని కొన్ని రోజులు పుట్టింటికి వెళితే సూర్య తన ఇష్టానికి ఉంటాడు అనుకుంది. సూర్య శ్రావణి దగ్గరికి వచ్చి నీ ఒంట్లో బానే ఉందా? నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్తావా అని అన్నాడు. శ్రావణికి కొన్ని రోజులు నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా బావా. రోజు నన్ను పాపని చూసుకోవటమే పనైపోతుంది. నీకు కొంత రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, నాకు ప్లేస్ మారినట్టు ఉంటుంది కదా బావా అని అంటే సూర్య పళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నావేమో, నా నుంచి ఇంచు కూడా కదలనివ్వను అని సూర్య అంటుంటే శ్రావణి నాకు కూడా నిన్ను ఇలా దగ్గరగా చూస్తూ ఉండటానికి నా వల్ల అవటం లేదు బావా అని గారాలు పోయింది. సూర్య శ్రావణితో ఓరి నీ వేషాలో, కొద్దిగా ఆపు, పిల్లకి నన్ను చూస్తే ఆగటం లేదని ఎంత బాగా చెప్తుంది కదా. అయినా ఇంకెన్ని రోజులు? 5వ నెల వచ్చాక నీ గారాలకు రాగాలు పలికిస్తాలే అంటుంటే శ్రావణి తమరికి కావలసింది నేనంతా పొట్టేసుకొని నేనేమి ఇవ్వలేను, కానీ నన్ను వదిలేయండి మహాప్రభు, నేను మా పుట్టింటికి పోతా అని అన్నది. సూర్య పిచ్చి మొహందాన, మీ అమ్మ ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలవుతుంది? మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి మీరు ఆ ఇంటి ముఖమే చూడలేదు. ఈరోజు ఏంటి అక్కడ గాలి మళ్ళింది? నీ వేషాలన్నీ నాకు తెలుసు, కానీ మూసుకొని పడుకుందాన్రా అన్నాడు. అయినా నువ్వు మీ అమ్మతో మన ఇంటికి పోదాము అంటే నిన్ను చీపిరి కట్ట తిరగేసి కొట్టేస్తుంది, నీ ఇష్టం అని సూర్య అన్నాడు. శ్రావణి నువ్వు చెప్పు బావా, శ్రావణిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళండి అని. నువ్వు చెప్తే అమ్మ కాదనదు అని శ్రావణి గారంగా బతిమిలాడుతూ అడుగుతుంది. సూర్య ఏమని చెప్పాలి మీ అమ్మకి? నీ కూతుర్ని తీసుకుని నువ్వు వెళ్ళు, నీ కూతురు నాకు పనికి రావటం లేదు, నేను ఇంకో దాన్ని తెచ్చుకుంటాను అని చెప్పనా అని అన్నాడు. శ్రావణి మౌనంగా తలదించి సూర్య గుండెల మీద వేలు పెట్టి ఇక్కడ ప్లేస్ ఎప్పటికీ నాదే, నీ జీవితంలోకి ఎంతమంది వచ్చినా వెళ్ళిపోతారు అని అన్నది. సూర్య ఓహో, ఇప్పుడు తమరు నన్ను వేరే వారికి తెచ్చుకోమంటారు అంతేగా అనగానే శ్రావణి గుండె పిండేసినట్టు ఆ మాట ఉన్నా కానీ సూర్యని అలా ఎన్ని రోజులు ఉంచటం అని శ్రావణి నాకు ఇంట్లో చిరాకు పుడుతుంది, ఎప్పుడు ఇంట్లో ఉండటం అంటే, అందుకే మా ఇంటికి పోతా అని శ్రావణి అంటుంది. సూర్య సరేలే పంపిస్తా పడుకో అనేసి పడుకోబెట్టేశాడు. సూర్య మరుసటి రోజు ఆఫీస్ పనులన్నీ చక్కబెట్టుకొని శ్రావణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అన్ని జాగ్రత్తలు కనుక్కున్నాడు.
శ్రావణికి తెలియకుండా డాక్టర్తో ఒక 2 నెలలు బయటికి ఆహ్లాదకరమైన ప్లేస్కి తీసుకువెళ్తానని అన్ని జాగ్రత్తలు కనుక్కొని ఇంటికి వచ్చారు. రమణి గారితో గౌరితో నేను ఒక 2 నెలలు కంపెనీ విషయమై బయటికి వెళ్తున్నాను. అన్ని రోజులు శ్రావణిని వదిలి ఉండలేను. పాపకి ఎలాగూ పాలు బంద్ చేయాలి అనుకుంటున్నారు. శ్రావణి తీసుకుని వెళ్తా, మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి రాహుల్కి ఇంట్లో ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని, గుడి పనులు చూసుకోమని పురమాయించాడు. మేనేజర్కి అన్ని పనులు చక్కగా చెయ్యమని చెప్పి ప్రతిదీ నాకు ఫోన్ ద్వారా చెప్పమన్నాడు. శ్రావణితో మనము 2 నెలలు ఇల్లు వదిలేసి వెళ్తున్నాము. నువ్వు అన్నావు కదా నీకు ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు అని, అందుకే నువ్వు నేను ఇద్దరం మాత్రమే వెళ్తున్నాము అన్నాడు. శ్రావణి మనసులో ఏడ్చినట్టు ఉంది. నేను వెళ్తే మీరేదో మీ బాధను మీరు పడతారు అని నేను అనుకుంటే నన్ను తీసుకుని వెళ్ళి మీరేం చేస్తారు అని మనసులో అనుకొని నేనంత దూరం ప్రయాణం చేయకూడదు బావా అని అంటున్నా శ్రావణిని. సూర్య, అన్నీ నేను కనుక్కున్నా, నువ్వు మూసుకొని లగేజీ ప్యాక్ చెయ్యకు అని, అక్కడ అన్నీ దొరుకుతాయి అని శ్రావణికి చెప్పాడు. శ్రావణి, సూర్య ఎక్కడో ప్లాన్ చేస్తున్నారని గీత అనుకొని, గీత సూర్య దగ్గర నాకు కోచింగ్ ఉంది, ఒక 2-3 నెలలు పడుతుంది, నేను వెళ్తున్నా అని పర్మిషన్ అడిగింది. సూర్య గీతకి ఒక్కదానికే వినిపించేలా రాహుల్కి చెప్పి నువ్వెక్కడికైనా వెళ్ళవచ్చు, నాకెందుకు చెప్పటం అన్నాడు. గీత, అతనికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ప్రస్తుతం మీకే చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటుంటే సూర్య, అంటే రాహుల్కి చెప్పి వెళ్ళటం నీ ఇష్టం లేదా, నీ ఇష్టానికి నువ్వేదైనా చేసుకోవచ్చు అనేసి చెప్పాడు. శ్రావణిని తీసుకొని బుజ్జి మహను బాగా ముద్దు చేసుకుని గౌరికి మరీ మహని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి శ్రావణిని తీసుకుని సీమ్లా వెళ్ళిపోయాడు. సూర్య ఎంత చెప్పినా నేను బయటికి రాను, మా ఇంటికి పోతా అంటే, నా చేతిలో తన్నులు తినాలని ఉన్నదా నీకు అని కొట్టే అంత పని సూర్య చేస్తూ శ్రావణిని తీసుకుని సిమ్లా వెళ్ళిపోయాడు. శ్రావణి నేను వెళ్తాను అన్నది ఎందుకు, సూర్య చేసిన పని ఏమిటి అని శ్రావణికి బాధగా అనిపించి, ఇక అతను చెప్పినా వినడు అని అతని ప్రేమను ఆస్వాదించటానికి సిద్ధమైపోయింది. ఇంట్లో 2 ఆడవాళ్లు ఉన్నారు, తను వెళ్ళిపోదాము అని ఆమె మనసుకు అనిపిస్తే ఇద్దరినీ వదిలేసి శ్రావణిని తీసుకుని సూర్య బయలుదేరి వచ్చేశాడు. చల్లని ప్రదేశం, శరీరానికి పులకింతలు రేపే ప్రదేశం, ఎత్తైన మంచు కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఏకాంతంలో 2 చక్కని కాటేజీ తీసుకుని సిమ్లా అందాలు కనువిందు చేసేలా బాల్కనీ ఉండే కాటేజ్ తీసుకున్నారు. శ్రావణితో సంతోషంగా గడపాలని అన్ని పనులు పక్కన పెట్టి శ్రావణికి దగ్గరగా ఉండాలని అనుకున్నాడు. ఒకప్పుడు సూర్య అయితే అది వేరు, కానీ పిచ్చి శ్రావణికి సూర్య మారినాడు అని తెలిసినా కానీ శ్రావణితో ఇప్పట్లో సూర్యకి సుఖం అనేది ఉండదని ఆమె మనసుకు అనిపించింది. శ్రావణికి సూర్య చక్కగా అన్నీ చూపిస్తూ వారిద్దరే ప్రపంచంగా ఉంటూ శ్రావణికి దగ్గరుండి సూర్య అలా చేస్తుంటే 24 గంటలు సూర్యుని పక్కగా చూస్తుంటే శ్రావణికి కడుపు నిండినంత పని అయినది. అలా వారు సిమ్లాలో గడుపుతుండగా గీత ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. రాహుల్కి గీత మీద విరక్తి కలిగింది కనుక ఇక ఆమె ఎటు పోయినా అతనికి సంబంధం లేదు. అటు చక్కగా ఇంటి బాధ్యతలు చక్కబెట్టుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేరు కనుక పాపతో గౌరీ, రమణి గారు రూమ్లోనే ఉంటున్నారు. ఇక అమృతని చూసిన రాహుల్కి మనసు ఆగటం లేదు. అలా ఒకరోజు అందరూ తిని పడుకున్నాక రాహుల్ ఇంకా రాక అమృత ఎదురు చూస్తుంది. రాహుల్కి గుడి పనులలో కొంత లేట్ అయ్యి కాస్త లేటుగా వచ్చాడు. అతను ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే అమృత అతనికి వడ్డిస్తుంది. రాహుల్ ఇల్లు మొత్తం పరికించి చూశాడు. ఎవ్వరూ లేరు. ఆమె ఒక్కతే ఉన్నది. ఆమెను కూడా చెయ్యి పట్టి కుర్చీలో కూర్చోబెట్టాడు. అమృత ఒక్కసారిగా నిలుచుని, అదేంటండి మేము పనివారము, అలా కూర్చోకూడదు, మీరు తినండి అని రాహుల్కి వడ్డిస్తుంటే, రాహుల్, అమృత నీకు ఎన్నో రకాలుగా చెప్పటానికి ట్రై చేస్తున్నా, నువ్వు అసలు వినటం లేదు కదా, నేను చేసేది నీకు అర్థం కావటం లేదా అని అన్నాడు. అమృత, ఎందుకు అర్థం కావటం లేదు, అర్థమవుతుంది, కానీ మీరెక్కడా నేనెక్కడా అని అమృత అనగానే రాహుల్ అన్నం కలిపి అమృత నోటికి అందిస్తూ, కలుపుకొని పోతే ఇద్దరము ఒకటే ఉంటాము,
నేను నిన్ను కోరుకుంటున్నాను. నీకు ఇష్టమే అని నాకు తెలుసు. కానీ నువ్వెందుకు వెనకాడుతున్నావో అర్థం కావటం లేదు అని రాహుల్ అంటుంటే, నా జీవితం మీద మీకు తెలియదు, తెలిసాక మీరు ఇలా మాట్లాడరు అని అమృత అన్నది. రాహుల్ చెప్పు వింటా అని అన్నాడు. అమృత చెప్పటానికి గొప్ప జీవితం ఏమీ కాదు. నేనొక అనాథను, నా అనేవారు ఎవ్వరూ లేరు. నన్ను ఒక మహానుభావుడు గొప్పగా పెళ్లి చేసుకుని వస్తే అతనికి గొప్ప గుణం ఉంది అనుకున్నా కానీ అతను సంసారానికి పనికిరాడు. అతను నన్ను తీసుకువచ్చి నాతో పడుపు వృత్తి చేపించాలని, కానీ నేను ఏ రోజు దానికి అంగీకరించకపోవటం. అతను అనాథ శరణాలయంలో గొప్ప పెళ్లి చేసుకుని వచ్చాడు కదా. నేనేదైనా కేసు పెడితే అతనికి ఏదైనా అవుతుందేమోనని నన్ను చాలా దూరం తీసుకుని పోయి అక్కడ కూడా చాలా వేధించాడు. నేను ససేమీరా అన్నానని నన్ను ఒక వేశ్యాగృహానికి అమ్మేశాడు అని అమృత చెప్తుంటే, రాహుల్, నువ్వు వేశ్యాగృహంలో ఉండి వేశ్యగా మారినా అక్కడ నువ్వు కావాలని చేసింది కాదు. భర్త అని అతని వెంట నడిచావు. అతను నిన్ను నమ్మక ద్రోహం చేశాడు. ఒకవేళ అక్కడ నీకేమైనా కలంకం అంటినా అది నీ తప్పు కాదు కదా అని రాహుల్ అన్నాడు. ఆ మాటకి అమృతకు కన్నీళ్లు వచ్చాయి. వేశ్యగా ఉన్నా కానీ రాహుల్ చేసుకుంటాను అంటున్నాడు. అమృత రాహుల్తో, మీరు పొరపడుతున్నారు. 2 సంవత్సరాలు భర్తగా ఉన్నవాడు సంసారానికి పనికిరాడు. తరువాత వేశ్యాగృహంలో అమ్మేసి మొదటిగా నన్ను సూర్య సార్ దగ్గరికే పంపారు. నా అదృష్టం బాగుంది. సూర్య సార్ మారటం వల్ల అతను నన్ను అంటలేదు, ముట్టలేదు. సరికదా. మేనేజర్తో నన్ను విడుదల కూడా చేపించాడు. నా బాధను చూసి అనాథనైనా నేను వయసులో ఉండి ఎక్కడికి పోయినా అందరూ అదే దృష్టితో చూస్తారని మేనేజర్తో చెప్పితే సూర్య సార్తో మాట్లాడి ఇక్కడ నన్ను పనిలో పెట్టాడు. ఇంత వయసు వచ్చినా ఇంత జరిగినా నేను ఇంకా శీలవతిని అని అమృత చెప్తుంటే రాహుల్ ఆమె ఆత్మాభిమానాన్ని మెచ్చుకున్నాడు. నువ్వెలా ఉన్నా నేను చేసుకుంటాను, నా దాన్ని చేసుకుంటాను అని రాహుల్ అంటుంటే అమృత, మీ దాన్ని చేసుకుంటారు కానీ మెడలో తాళి లేకుండా నేను నీ దాన్ని అయితే ఇన్ని రోజులు కష్టపడి నేను ఎవరికి చిక్కకుండగా ఉన్నా మీతో సహజీవనం చేయటానికి కాదు అని అమృత అన్నది. రాహుల్, నాకు కొంత టైం ఇవ్వు, నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని రాహుల్ మాట ఇచ్చాడు. అమృతకి చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు తింటావా నిన్ను పెడితే అని అన్నాడు. అమృత సిగ్గుపెడితే రాహుల్ ఆమెకు ముద్ద కలిపి పెట్టాడు. ఆమె ఇష్టంగా తిన్నది. అమృత అన్ని సర్దుతూ వంటగదిలో ఉంటే రాహుల్ పిల్లిలా వంటగదిలోకి దూరి అమృత పని చేస్తుంటే ఆమెను వెనుక నుంచి కౌగలించుకుని ఆమె మెడవంపుల్లో రాహుల్ పెదాలు ఆడిస్తూ ఆమె నడుము మడతలు సరిచేస్తున్నాడు. అమృత ఉక్కిరి బిక్కిరి అయినది. వయసు వేడి ఇద్దరిలోనూ ఉంది. అతనిని జరపలేకపోతుంది. ఆమె ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. రాహుల్ ఆమెను ముందుకు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు. అమృతకి మొదటి ముద్దు రాహుల్కి ఇష్టంగా సహకరించింది. రాహుల్ ఇష్టంగా తీసుకున్నాడు. అతను కూడా ఇష్టంగా ఆమెకు ముద్దుని ఇచ్చాడు. హాల్లో మేనేజర్ కేక వినపడగానే ఇద్దరు వేరుపడి అమృత గజగజ వణుకుతుంది. రాహుల్ ఈ పరిస్థితిలో ఇద్దరు బయటికి వెళ్తే ఏదోలా ఉంటుంది అని నేను ఇటు పక్కగా ఉంటాను, నువ్వు అతనిని పంపించేసి రా అని అన్నాడు. ఆమె భయంగానే చెమటలు తుడుచుకుని హాల్లోకి వెళ్ళింది. మేనేజర్ అమృతను చూసి రాహుల్ ఎక్కడమ్మా అని అడిగాడు. అమృతకి భయంగా అనిపించింది. అతను తిని పడుకున్నాడు అనుకుంటా అన్నయ్య అని అన్నది. మేనేజర్, అవునా, సూర్యసారికి ఈ డేటా మొత్తం పంపమను అని ల్యాప్టాప్ అమృత చేతికి ఇచ్చి ఒకసారి రాహుల్ని మొత్తం చెక్ చేసి సార్కి మెయిల్ పెట్టమను అని చెప్పాడు. అమృత తనకు పట్టిన చెమటలు జాగ్రత్తగా తుడుచుకుంటూ అలాగే అన్నయ్య అని చెప్పి వెనుతిరిగింది. మేనేజర్, నీకు చెప్పటం వస్తుందో రాదో ఒకసారి నేను చెప్తా, లేపుతావా అని అన్నాడు. అమృత గుండెల్లో రాయి పడింది. అతని బెడ్రూమ్లో ఉంటే పిలిచినా బాగుండు. అతను వంటగదిలో ఉన్నాడు. ఇప్పుడు పిలిస్తే అక్కడి నుంచి రావాలి. ఏం చెయ్యాలో సతమతమైపోతుంది. వంటగది నుంచి పెరట్లోకి ఒక తలుపు ఉండటం వల్ల మేనేజర్ మాటలు అన్నీ విని బయటికి వెళ్ళిపోయాడు. ఏమీ తెలియని వాడిలా ఎదర గుమ్మం నుంచి వస్తూ మేనేజర్ని పలకరిస్తే ఇద్దరు కలిసి అటు చూశారు. అమృత గుండె చల్లబడింది. మేనేజర్, అదేంటి మీరు పడుకున్నారు అన్నది అమృత అని అన్నాడు. రాహుల్, బయట కారులో ఇందాక పాప కోసం డైపర్స్ తెచ్చాను, అవి ఇంట్లోకి తేవటం మర్చిపోయా, ఉన్నావో లేవో అని అమృత చేతికిస్తూ మేనేజర్ చూడకుండా కన్ను కొట్టాడు. అమృత ఉలిక్కిపడి
అవి తీసుకుని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయింది. రాహుల్ మేనేజర్తో మాట్లాడి అతని పని ఏం చెయ్యాలో అది చేస్తున్నాడు. అమృత గౌరీ గదిలోకి వెళ్ళి డైపర్స్ ఇచ్చేసి మళ్ళీ ఇక బయటికి రాలేదు. రాహుల్ చాలాసేపు వర్క్ చేసుకుని వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. రాహుల్ పడుకుంటే అమృత స్పర్శ, ఆమె రూపమే అతని కంటికి కనిపిస్తుంది. అమృత కూడా పడుకుని ఆమెకు వయసు తెచ్చిన వేడి, రాహుల్ చేసిన పనులు మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రాహుల్తో తీయని కలలు కంటూ నిద్రలోకి జారుకుంది. రాహుల్ అమృతని ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో అర్థం కావటం లేదు. అంత వయసు వచ్చినా కానీ మనిషి ఎవరికి చిక్కకుండా ఉన్నది అంటే ఆమె ఆత్మాభిమానం అతనికి అర్థమవుతుంది. ఆమె అంత త్వరగా అతనికి దక్కదని అతనికి కూడా తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.